ప్రజాపాలన అని పేరు పెట్టిర్రు. ప్రజాపాలనలో ప్రజలకు అన్యాయమే జరుగుతుంది కానీ సహాయం ఎవరికి అయితే లేదన్న. దీంతో 4 సార్లు ఫస్ట్ సార్ మెసేజ్ వచ్చింది మాకు, నెక్స్ట్ టైం మెసేజే రాలేదు. దీంతో ఫోర్ టైం సీఎండీ ఆఫీస్కి పోతే ఆయన ఆడ బయట నుంచి సెక్యూరిటీ మా కలోని ఇస్తలేరు. వాళ్ళు ఏమంటారు ఒక్కరికి ఇద్దరికి పోమంటారు. వాళ్ళు ఒక్కరికి ఇద్దరు భయపడి ఏం మాట్లాడతారన్నా? సమస్యనా? మేము ఎగ్జామ్ రాసినామన్నా, జేఎల్ఎం జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్ రాసినామన్నా. అందులో ఆర్టిజన్ వాళ్ళకి 20 మార్క్స్ యాడ్ చేసిరన్న, ఇయర్కి 2 మార్క్స్ అని. అందులో మాకు ఏమైందంటే ఇయర్కి వాళ్ళకి 2 మార్క్స్ కలపడం వల్ల మేము ఫ్రెషర్స్ అనేటి వాళ్ళకి లాస్ అయినామన్నా. అందులో చాలా లాస్. ఏ ఆన్సర్ రాలేదు, ఏం రాలేదన్నా. మరి ఇష్టం కోరి తెచ్చుకున్నారు, మెయిన్ గా నిరుద్యోగులు అంటా ఉన్నారు కదా, మరి ఎందుకు మీకు అడ్జస్ట్ ఫస్ట్ నిరుద్యోగానే కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగానే పదం వాడి గెలిచిర్రు కానీ నిరుద్యోగి ఒక్కరు కూడా జాబ్ పెట్టుకోలేరన్న. అన్యాయం, ఇది చాలా అన్యాయం. నిరుద్యోగులు అయితే చాలా అన్యాయం అన్న, ఇది అన్యాయం, చాలా అన్యాయం. ఎందుకంటే నిరుద్యోగి ప్రజాపాలనకు రండి మీకు పని అవుతుంది అన్నారు, ప్రజాపాలనలో పని అయితే లేవు. ఎన్నో 4 సార్లు పోయినాం, 4 సార్లు రిప్రజెంటేటివ్ రావాలి కదా మాకు మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. తీసుకుంటారు, లోపల రాసుకుంటారు, సీఎండీ ఆఫీస్కి పంపిస్తామంటారు. అలా పంపిస్తుర్రో లేదో మాకైతే తెలియదు. మరి 4 సార్లు వచ్చిన సమస్య మీ నిరుద్యోగ యువత కావట్లేదు అంటే ఇంకా ఎన్నో సామాన్య ప్రజలు ఉంటారు. ఏమో వాళ్ళది మాకు తెలియదన్న, మాదే అయితే లేదు, వాళ్ళది ఎడికెళ్ళి అవుతుందన్న, మాదే అయితే లేదు. నిరుద్యోగి అనే వాళ్ళు చెప్పిర్రు, నిరుద్యోగులకు సాయం చేస్తామని చెప్పిర్రు. ఏమైనా అవసరం ఉంటే మాకు కలవనని, వాళ్ళకి అపార్ట్మెంట్ కావాలంట, మేము కలిస్తే వాళ్ళకి అపార్ట్మెంట్ తీసుకోవాలంట. మేము మా చిన్న కుటుంబాలకు వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మాకు పెద్దవాళ్ళు తెలియాలి కదా సార్, తెలియదు. సామాన్య ప్రజానీకము సామాన్య ప్రజల కోసం న్యాయం చేస్తామంటే న్యాయం ఏడికెళ్ళని న్యాయం, ఇప్పుడు న్యాయం వాళ్ళు న్యాయం చేస్తారు సార్, ఓకే న్యాయం చేస్తారు. న్యాయం చేయడానికి మేము వాళ్ళకి కలవడానికి పోదామంటే మొన్న ప్రజాపాలన ఈ సచివాలయం దగ్గర వెళ్ళినాం సార్. సీఎం సార్ కలుద్దామని గేట్ పాస్ తీసుకున్నాం. ఆడ పోతే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఏమైనా ఉంటారు కదా సార్, వాళ్ళు ఏమంటారు అపార్ట్మెంట్ తీసుకుర్రా. అపార్ట్మెంట్ ఏడికెళ్ళి మాకు అయితే అపార్ట్మెంట్ అడ్రస్ తెలియదు, ఏడికెళ్ళి తీసుకోవాలి. మేము ఏమైనా చెప్పుకుందామంటే బాధలు వాళ్ళకి కలవడానికి కూడా పోనిస్తలేరు. వాళ్ళ బయట సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పంపిస్తుర్రు, వాళ్ళు కొడుతుర్రో లేదో మా ఫామ్ తీసుకుంటుర్రు, మా బాధలు ఏంటో చెప్పనిస్తలేరు సార్ వాళ్ళకి. ఇప్పుడు కలుద్దామంటే కూడా కలవనిస్తలేరు సార్ వాళ్ళకి. ఏం బాధలు చెప్పుకోవాలి, ఏం ప్రజాపాలన ఇది? ప్రజాపాలన పేరు పెట్టే అన్యాయం చేసిర్రు, ఇది వాస్తవం. ప్రజాపాలన పేరు పెట్టే అన్యాయం చేసిర్రు. మంత్రులు వస్తే వాళ్ళకి మాకు కలవడానికి ఇస్తలేరు సార్. అంటే ఏడికెళ్ళి మంత్రుల దగ్గర అడిగి ఎక్కడ పోదాం, మంత్రుల దగ్గర పోదామంటే అక్కడ గేట్ దగ్గర ఆపేస్తుర్రు. ఎట్లా కలవాలి, ఏం చేయాలి? మాకు సొల్యూషన్ రావాలి కదా. ఆడ చాలా బాధాకరమైన విషయం. 15 మంది నిరుద్యోగి 15 మంది కుటుంబాలకు బయట దోసినట్టుగా అయింది. మాకు బిచ్చం ఆడుకోవడానికి కూడా ఈ పరిస్థితి వచ్చిన ఈ నిరుద్యోగి వల్ల మాకు బిచ్చం, ఎన్నో డబ్బులు పెట్టి తిరిగినాం. దీంతో 4 సార్లు రూపాయలు లేకుండా నడుచుకుంటూ పోతున్నాం ప్రజాపాలన దగ్గరికి. మాకు ఇంకా అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. నిరుద్యోగులు పదంకే యూజ్ చేసుకో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తుంది, అందులో కూడా నిరుద్యోగి పదం తీస్తున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు గెలుస్తారు? వాళ్ళకి సీటు వస్తే చాలా, మాకు సీట్ రాకూడదా? మేము ఇక్కడే కూర్చోవాలా, మాకు సీట్ రాకూడదా? సీఎం సార్ని కలిసేదాకా పోం. ఇప్పుడు చెప్పండి, మా తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రికి ఒకటే మాట, సీఎం సార్కి ఒకటే మాట, మా కుటుంబాలకు ఆదుకోవాలి ఆయన. 15,000 కుటుంబాలకు ఆదుకోవాలి ఆయన. అయితేనే మాకు నిజాయితీగా హీరో సీఎం అనుకుంటాం, లేకపోతే సీఎం అయ్యి కూడా మాకు వేస్ట్. అది 1:2లా మాకు వాళ్ళు పోల్ జరగడం వల్ల జాబ్ ఇవ్వడం వల్ల మాకు జాబ్ రాలేదు. దీని గురించి సీఎం సార్కి మాకు ఆదుకోవాలి. 15,000 కుటుంబాలు ఉన్నారు, ఆదుకోవాలని కోరుతున్నాం. దీనికి 4 సార్లు వీడియో కావాలంటే కూడా ఎవ్వరు ఇస్తలేరు. ఆ వీడియో బయట పెట్టండి సార్. మాకు డీటెయిల్స్ నాకు మహబూబ్నగర్ డిస్టిక్, నాకు 32 మార్క్స్ వచ్చినాయి. మహబూబ్నగర్ డిస్టిక్లో ఎస్సీ సార్ దగ్గర పోయి మాకు డీటెయిల్స్ కావాలంటే మీ డీటెయిల్స్ ఇక్కడ లేవు. సీఎండీ సార్ దగ్గర అంటే ఇక్కడ లేదు, మీరు కేసు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇది ఎక్కడ మాకు సీఎం సార్ దగ్గర మాకు న్యాయం కావాలని కోరుతున్నాం. ఇవాళ భట్టి సార్ని కలవమంటే కలవనిస్తలేరు, పోనిస్తలేరు. మాకు దీనికి న్యాయం చేయాలని సీఎం అధికారులను కలవడానికి ఎందుకు ఇంత విఫలంగా చూస్తాం? ప్రభుత్వం ఇట్లా చూస్తుంది. మాకు ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు న్యాయం చేయలేదు. ఆ ప్రభుత్వాన్ని ఇక కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అన్న మాకు నమ్మకం చేస్తారని, మా న్యాయం చేస్తారని ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మేము. ఈ ప్రభుత్వం కూడా మాకేం న్యాయం చేయట్లేదు. దీనికి ఈ న్యూస్ అనేది సీఎం సార్ దగ్గర తీసుకోపోవాలని మీ మీడియా వాళ్ళకు కోరుతున్నాను.
అంటే ఎందుకు మీరు 3-4 సార్లు వచ్చినా కూడా ఇక్కడ మీ సమస్య నెరవేర్చట్లోపు సీఎం దృష్టికి తీసుకెళ్ళినా కూడా వెళ్ళట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఇక ఏమనుకుంటారో మాకు అసలు పట్టించుకుంటలేరు వాళ్ళు. ఎంత 4 సార్లు వచ్చినా పట్టించుకుంటలేరు. ఇక పేపర్లు ఇస్తున్నాం, ఆ పేపర్లు చింపుతున్నారా సార్కి ఇస్తారా అవి మాత్రం తెలియలేదు. ప్రజా సమస్యలను తీరుస్తున్నాం, ప్రజాపాలన గొప్పగా చెప్పుకుంటా ఉంది కదా ఈ ప్రభుత్వం. ఇక తెలియదు అన్నత ప్రజాపాలన పెద్ద గొప్పగా చెప్పుకుంటారు కానీ ఏం న్యాయం లేదు. కానీ ఏం న్యాయం లేదు, పని అయితే లేదు, పని అవ్వట్లేదు. ఇంతమంది ఇక నేను మాబ్నార్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఎంతో మంది 15,000 కుటుంబాలు ఏడేళ్ళ నుంచో ఆకలితోటి ఏమో పైసలు కూడా దీంతో 4 సార్లు మేము రోజు కూలీ చేసుకొని, నేను కూలీ చేసుకొని 500 కూలీ చేసుకొని బతికేటోళ్ళం. 4 సార్లు ఏం పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందా ఇక తెలియదు. ఎన్నికల కోసమే మీ ఇలాంటి నిరుద్యోగ యువతను వాడుకుంటారని చెప్పి ఇంతమంది మీ తోటి సోదరుడు చెప్పిన ఇదే ఈ పాయింట్. ఎన్నికల కోసం వాళ్ళ ప్రభుత్వాల కోసమే మా నిరుద్యోగులకు మా యూత్కు వాడుకుంటారు తప్ప ప్రభుత్వం నుంచి మా యువకులకు ఏం లాభం లేదు. వాళ్ళకే ప్రజావాణిలో పోయినా కూడా మాకు పట్టించుకోవడం లేదు. ఈ దృష్టికి మీ పేపర్ వాళ్ళకు సీఎం సార్ దగ్గర తీసుకుపోవాలని కోరుతున్నాను. అలా బోనాఫైడ్ స్కామ్ అని పేపర్లో వచ్చింది, ఇంకా ఒక్క జాబ్కి 30 లక్షలు అమ్ముకురని పేపర్లో వచ్చింది. దీనికి ప్రభుత్వంకి తెలుసలేదా? పేపర్ చదువుతలేదా ప్రభుత్వం? పేపర్ చదువుకుండానే మేము ప్రజాపాలనలో ఇది చేస్తున్నాం అని వేస్తుర్రా? పేపర్ చదువుకోవాలి. పేపర్లో ఇగో చదువుకోలేకపోతే ఇంకోసారి చదువుకోండి. ఇగో పేపర్లో ఎన్నిసార్లు మేము తిరగాలి, పేపర్లో వేసినా కూడా దాని గురించి పట్టించుకుంటలేరు. మా బాధ ఎన్నిసార్లు చెప్పుకోవాలి మేము? 1,000 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ తీసుకుని వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మా నోటిఫికేషన్ లేదు. ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మెయిల్ ఈ రోజు మేము ముఖ్యమంత్రి కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదని మమ్మల్ని కలవనీయలేదు. ఎన్నో సార్లు మా మొరను వినిపించినాం కానీ ఇక్కడ ఇంటికి పోయినాం మేము. ఈ రోజు రేవంత్ రెడ్డి నివాసానికి పోతే కూడా మమ్మల్ని కలవనీయలేదు, అపాయింట్మెంట్ లేదు. అంటే అందరు మంత్రులకు ఇచ్చినాం కానీ మాకు ఏడా కూడా న్యాయం జరగలేదు. ఈటెల రాజేందర్కి ఇచ్చినాం, హెల్త్ మినిస్టర్ చేయలేదు ఇవరకు కూడా. మాకు ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి, మాకు ఉద్యోగం భర్తీ చేయాలి. మాకు ఎంపీహెచ్ఏ మెయిల్ ప్రతి జిల్లాలో 90% కంటే ఎక్కువనే ఉన్నాయి వేకెన్సీస్. కరీంనగర్ జిల్లాలోనే 72 పోస్టులు ఉంటే అలా 32 మంది ఉద్యోగాలు చేస్తారు. 49 వేకెన్సీ ఉన్నాయి. అట్లా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్ని వేకెన్సీ ఉంటాయి? ప్రతి జిల్లాలో వేకెన్సీ ఉంది. మాకు నోటిఫికేషన్ కావాలి. నోటిఫికేషన్ ఇచ్చేటట్టు ప్రభుత్వం మాకు సహకరించాలి. 30,000 ఉంటాం. 220 కాలేజీలు ఉన్నాయి. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో ఉండే కానీ ఆ కాలేజీలు బ్యాన్ చేసిర్రు. 2012లో కొత్త జీవోతో 226 కాలేజీలు 220 కాలేజీలు పెట్టింది. చేస్తా అని చెప్పిర్రు కానీ ఏమాత్రం మాకు సాయం చేయలేదు. కలవలేదు. డైరెక్ట్ సీఎంనే కలవాలనుకున్నాం. ఎందుకంటే సీఎంతో అయితేనే అవుతుంది తప్ప మంత్రులతో కాదనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం. డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే మా సమస్యను విన్నవించుకోవాలని వచ్చినాం. కూడా ప్రజావాళ్ళు ఇచ్చినాం, మాకు ఏ రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఇచ్చినాం, చూస్తాం.